హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో డాక్టర్ డ్రివెన్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2021 ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్, 2020 11th month registration, Maruti Suzuki Celerio X డ్యూయల్ టోన్ ZXi ఆప్షనల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో ఈ వెహికల్ సెలెరియో ఎక్స్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్న హెడ్ లైట్ కింద మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ వచ్చింది అనమాట బంపర్ కి. అండ్ కింద క్లాడింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో హెడ్ లైట్స్ కండిషన్ అయితే ఒరిజినల్ గా ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. సో ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ వచ్చేసి సో అండర్ బాడీలో కూడా ఎక్కడ యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే, సో ఫస్ట్ మనకి బానెట్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఆప్రాన్స్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ షో ప్యానెల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చేసి 1000cc వెహికల్ అనమాట. సో దీనికి ABS కూడా అవైలబుల్ ఉంది. అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా చూసుకోండి, 0324 బ్యాటరీ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన షో ప్యానెల్ అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో క్లాడింగ్స్ అనేవి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు క్లాడింగ్స్ ఉన్నాయి ఫెండర్ పైన కూడా. సో వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ వచ్చేసి 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అది కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్. అండ్ 24 లో వేయించారు. సైజ్ వచ్చేసి 165/70 R14. అండ్ బ్లాక్ కలర్ వీల్ క్యాప్ కూడా వచ్చింది చూడండి. సో సెలెరియో ఎక్స్. అండ్ వెహికల్ సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూడండి, దాదాపు 170 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఓవర్వేమ్స్ కూడా మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ మీకు వైజర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ టాప్ ఇక్కడ మనకి స్పాయిలర్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డోర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పవర్ విండోస్ అనేవి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీరు ఇక్కడ చూసుకుంటే స్టీరింగ్ అనేది టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, సో స్టీరింగ్ అనేది లెదర్ ఫినిష్ చేపించారు. దానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ మీకు సెంట్రల్ కన్సోల్ ఇక్కడ చూసుకుంటే సో AC కంట్రోల్స్. సో వెహికల్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను. సో AC కూడా ఇక్కడ మీరు చూసుకుంటే, సో AC కూడా చిల్డ్ AC వస్తుంది. అండ్ డాష్ బోర్డ్ కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సీట్ కవర్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు క్లస్టర్ వైజ్ చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 48,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన సన్ షేడ్స్ కూడా మీరు ఇక్కడ కవర్ సింపలేదు. అండ్ ఇక్కడ లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో ఇక్కడ మీరు చూసుకుంటే, సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే AMT ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు D అండ్ న్యూట్రల్ అండ్ రివర్స్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మాన్యువల్ గా కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు, ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ స్టోరేజ్ లో ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, USB సాకెట్. అండ్ దాంతోపాటు ఇక్కడ 12V సాకెట్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో బ్యాక్ సైడ్ రో సీటింగ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లో కూడా మనం కూర్చొని చూస్తే ఇక్కడ చూడండి 5'9", 5'10" కూడా మనకి కంఫర్టబుల్ గా బ్యాక్ రో సిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. సీట్ కవర్స్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ వైజ్ చూసుకుంటే మన ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని సుజుకి గ్లాసెస్ ఉన్నాయి చూడండి. మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు సుజుకి గ్లాసెస్ ఉన్నాయి. అండ్ అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీకు ఇక్కడ చూసుకోండి డాక్టర్ స్టిక్కర్. అండ్ ఇక్కడ మనకి డిఫాగర్ అండ్ ప్లస్ దాంతో పాటు ఇక్కడ మనకి వైపర్ కూడా సిలేరియో ఎక్స్ టాప్ అండ్ వేరియంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ రేర్ కెమెరా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ రేర్ కెమెరా కూడా ఉంది. సో అది మనకి రేర్ వ్యూ మిర్రర్ లో ఉందన్నమాట. పార్సల్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి మొత్తం
ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో టైర్ స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చి 100% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ కంప్లీట్ టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కింద కూడా మీరు చూసుకుంటే మిషన్ ప్రింటింగ్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ మిషన్ పేస్టింగ్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్లో ఉంది. వెహికల్ సంబంధించిన టైల్ ల్యాంప్స్ కూడా మీరు చూడండి చాలా బాగుంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ ఉంది. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు కింద ఎలాంటి యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ ఏది లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో రైట్ సైడ్ లో మనకి ఫ్యూయల్ అనేది పెట్రోల్ వెహికల్. సో ఈ వెహికల్ ఇక్కడ పెట్రోల్ మీరు చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా చూడండి, ఇది డ్యూయల్ టర్న్. సో బ్లాక్ ఫినిష్ ఉంది అనమాట. సో అది కూడా టాప్ పొజిషన్ లో కూడా యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ అండ్ డెంట్స్ కానీ ఏం లేవు. ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచర్. సో ఈ వీడియోలో కూడా మీరు చూడండి. సో కంప్లీట్ రోబోటిక్ పంచర్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. ఇలాంటి యాక్సిడెంటల్ అయితే మాత్రం లేదు. సో లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మిక్సర్స్ లెఫ్ట్ సైడ్ లో సీట్ కవర్స్ కూడా జింపుల్ షోరూమ్ నుంచి వచ్చిన కవర్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసిందంటే అప్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ కానీ ఉంటే సో మనం ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఇస్తామన్నమాట. సో మీ దగ్గర మంచి క్వాలిటీ వెహికల్ ఉంటే మాత్రం మా దగ్గర తీసుకునండి. సో అది ఎక్స్చేంజ్ చేసుకుని ఇలాంటి బ్యూటిఫుల్ కార్స్ మీకు ఇస్తాను అనమాట. వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 4,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్ చూడండి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను, 4,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.